అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించిన కీర్తిప్రియ అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల జూలై 1993లో ప్రథమంగా ముద్రించబడింది. ఇక కథలోకి వెళదామా? ఆ రోజు సుమేధ టెక్స్టైల్ యజమాని శ్రీ బ్రహ్మదత్తపై అతని భార్య వరూధిని వేసిన కేసు తీర్పు చెప్పబోతున్నారు. కోర్టు హాల్ అంతా ఇసుక వేస్తే రాలనంత జనంతో కిటకిటలాడిపోతోంది. సుమేధ టెక్స్టైల్స్ అంటే గొప్ప పేరు ప్రఖ్యాతులున్నది. దాని యజమాని బ్రహ్మదత్త అంటే చాలా పేరున్న వ్యక్తి. అయితే అతను పక్కా తాగుబోతని, వ్యభిచారి అని, ఒక వివాహిత స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని అది చాలక ఒక పిల్లవాడిని కూడా కన్నాడని అతని భార్య వరూధిని అభియోగం. ఆ అభియోగాన్ని ఏమాత్రం ఖండించలేదు బ్రహ్మదత్త. తాను తాగే మాట వాస్తవమేనని, వ్యభిచారినని, ఒక స్త్రీతో సంబంధం ఉన్నమాట యథార్థమేనని కోర్టులో బహిరంగంగా ఒప్పుకున్నప్పటికీ తనకి ఆమెకి కొడుకు పుట్టాడన్న విషయం మాత్రం సస్పెన్స్లో వదిలివేశాడు. అతనంత తేలిగ్గా అన్నీ నిజమేనని ఒప్పుకున్నాక వరూధిని కేసు గెలవడంలో ఆశ్చర్యమేముంది? ఆమె కోరిన విధంగా విడాకులు లభించాయి. అయితే వరూధినికి 10 ఏళ్ల కూతురుంది. ఆ పిల్లని పెంచడానికి నాకు ఏమాత్రం శక్తి లేదని, కాబట్టి అతని కూతుర్ని అతనికే ఇవ్వండి అంది వరూధిని ఖండితంగా. వరూధిని మాటలకు చాలామంది స్త్రీలు ఆశ్చర్యపోయారు. పిల్లలు తనకే చెందాలని ఏ తల్లి అయినా పేచీ పెట్టుకుంటుంది, కావాలని పట్టుబడుతూ ఉంటుంది. అలాంటిది కన్న తల్లి అయి ఉండి 10 ఏళ్ల కూతుర్ని వద్దు అంటూ ఉంటే అంతా ముక్కున వేలేసుకున్నారు. ఆ పిల్ల పెంపకానికి ఆమెకి స్తోమత లేదేమో, అసలే ఆడపిల్ల, చదువు, పెళ్ళి అన్నీ సమస్యలేగా అనుకుంటూ మరికొందరు సానుభూతి చూపించారు ఆమె మీద. అయినా మగవాడన్నాక ఏదో కొంటె పనులు చేస్తుంటాడు. కాస్త వయసులో ఉన్నవాడు కనుక అందమాత్రానికే మొగుడు వద్దు, సంసారం వద్దు, వాడికి పుట్టిన పిల్ల వద్దు అంటూ గొంగళి పురుగులా దులిపేసి కోర్టుకెక్కితే ఎలాగా? ఏదో ఒక విధంగా కాస్త సర్దుకుపోవడం నేర్చుకోవాలి కానీ కొన్నాళ్ళు పోతే వాళ్లే మారతారు. తననేం కొట్టి తిట్టి హింసించడం లేదుగా భర్త, బాగానే చూస్తున్నాడాయే అంటూ ఆమె కోర్టులు ఎక్కడాన్ని పూర్తిగా వ్యతిరేకించారు మరికొందరు. సుమేధ టెక్స్టైల్స్ కొన్ని కారణాల వల్ల చాలా లాసులో ఉంది. ఫ్యాక్టరీలో పనివారి సమ్మె, లాకౌట్లతో ప్రొడక్షన్ సరిగా లేక లాభాలు పడిపోయి నష్టాల ఊబిలో అది పడి కొట్టుకుంటోంది. తగిన మార్కెట్ చేయలేక ఉన్నది తింటూ కూర్చోవలసిన పరిస్థితిలో ఉన్నాడు బ్రహ్మదత్త. అయితే అలాంటి స్థితిలో వరూధిని అతనిపై కేసు పెట్టి గెలిచింది. ఉన్నది ఉన్నట్టు లెక్క చెప్పి ఆమెకి రావాల్సింది కూడా అక్కడికక్కడే లెక్కలు వేయించి చెక్కు రాసి జడ్జి గారి చేతికి అందించాడు బ్రహ్మదత్త. జడ్జి అభినందించి ఆమెకు ఆ చెక్కును అందించాడు. మిస్ వరూధిని, జన్మలో నీ ముఖం నేను, నా ముఖం నువ్వు చూడవలసిన పని లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ పాత సంబంధాలు తిరగేస్తూ కూతురి వంకతో నా ఇంటికి రావడానికి ప్రయత్నించావంటే అక్కడికక్కడే నిన్ను మర్డర్ చేసి నేను పోలీసులకు సరెండర్ అవుతాను. అది మాత్రం గుర్తుంచుకో అంటూ అక్కడ కోర్టులో అంతమంది ముందు కంగున కంచు కంఠంతో అన్నాడు బ్రహ్మదత్త. ఆ మాట జడ్జితో సహా అందరూ విన్నారు. రాను, నీ ముఖం, నీ కూతురు ముఖం చూడాల్సిన కర్మ నాకు లేదు, రాదు అంటూ ఆ చెక్కు అందుకొని అతి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది వరూధిని. అక్కడికక్కడ విడాకులు తీసుకున్న భార్యకు చెక్కు అందించడం అంటే జడ్జి ముందు తన నేరాన్ని ఒప్పుకోవడంతో చూసేవారికి అతనంటే సానుభూతి కలిగింది. అయితే అతను ఇవేవీ పట్టించుకోలేదు. కూతుర్ని తీసుకొని కోర్టు హాల్లో నుంచి తిన్నగా వెళ్ళిపోయాడు. బ్రహ్మదత్త ఒక ఇంటి ముందు కారు ఆపి గేటు తీసుకుని లోపలకు దారి తీశాడు. తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి. తలుపు నెట్టాడు. మంచం మీద పడుకుని దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న కీర్తి బూట్ల శబ్దం విని విలుక్కిపడి తల పైకెత్తి చూసింది. ఎదురుగా బ్రహ్మదత్త, అతని పక్క 10 ఏళ్ల రమ్య ఉంది. తీరిగ్గా పడుకుని ఏడుస్తున్నావన్నమాట, మంచం మీద కూర్చుంటూ అడిగాడు బ్రహ్మదత్త. మెల్లిగా లేచి నిలబడింది కీర్తి. రమ్యను చూసి కూర్చో అమ్మా అంటూ కుర్చీ చూపించి అతని కేసి తిరిగి ఏడవక ఏం చేయను, ఇంత అవమానం జరిగాక ఏడవగానే నువ్వు అనుకుంటున్న అవమానం తీరిపోతుందా అని అడిగాడు. తీరినా తీరకపోయినా హృదయభారమైనా తీరుతుందిగా, అది నీ భావన. అయినా అవమానం ఏదో నాకు కానీ నీకు కాదు కదా. అయితే మీరు నేను వేరువేరుగా అనేగా మీరు అనేది ఉక్రోషంగా అడిగింది కీర్తి. ఎందుకు వేరవుతాము? ఇద్దరం ఒకటే అయినప్పుడు మీ అనుమానం, మీ అవమానం నా అవమానం కాదా? అది అవమానంగా తీసుకుని నేను బాధపడటం లేదు కనుక నిన్ను బాధపడవద్దంటున్నాను. నన్ను గోంగూర కాడలా ఏరి పారవేసినప్పుడు నేను ఒకరిని గురించి ఎందుకు చింతించాలి?
ఎందుకు విచారించాలి? నేను నువ్వు ఒకటే అనుకున్నప్పుడు నా గుండె ధైర్యం నీకు కూడా ఉండాలి. నా ఆలోచన సరళి కూడా నీకుండాలి. మీరంటే మగవారు ఎన్నైనా చెబుతారు. మగవాడు కాదు మొండివాడు అని సరిపోతుంది. నాకున్న టైటిలే అది చిన్నప్పటి నుంచి. ముందు వెళ్ళి ముఖం కడుక్కొని శుభ్రంగా రా అన్నాడు బ్రహ్మదత్త మంచం మీద పడుకుంటూ. రమ్య అలాగే కుర్చీలో కూర్చుని ఉంది. కీర్తి లోపలికి వెళ్ళి ముఖం సబ్బుతో కడుక్కొని దూమెరుగ్గా పౌడర్ రాసుకొని సన్నగా కాటుక దిద్ది ముఖాన్ని గుండ్రంగా సింగార్ కుంకుమ పెట్టుకుని వంటగదిలోకి వెళ్ళి 3 కప్పుల నిండా వేడివేడి కాఫీ తీసుకుని ముందు గదిలోకి వచ్చింది. ఆమెను చూసి గుడ్, అలా ఉండాలి అంటూ కప్పు అందుకున్నాడు. రమ్యకు ఒక కప్పు అందించి తను ఒక కప్పు అందుకొని పక్కన మరో కుర్చీ లాగి కూర్చున్నది కీర్తి. చూడు కీర్తి, రమ్యని నీ దగ్గర వదిలి వెడుతున్నాను. బాబు వేదవ్యాస్తో సమంగా దీన్ని పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత నీదే అన్నాడు బ్రహ్మదత్త. ఆ మాటకు విస్మయంగా చూసింది కీర్తి. మీరు ఎక్కడికైనా వెళుతున్నారా? అవును. మన మధ్య ఏదో ఉందన్న వాదు రానే వచ్చింది. మనం వివాహం చేసుకుంటే ఏమవుతుంది? సూటిగా అడిగింది కీర్తి. అలా తిరిగితే నిజంగానే మన మధ్య ఏదో ఉందన్న మాట నిజం అవుతుంది. అందుకే ఇప్పుడు అలాంటి ఆలోచనలు రానియకు. ఆ మాటకు కీర్తి అహం దెబ్బతిన్నట్లయింది. ఎందుకు అడిగానా అని అనుకుంది మనస్సులో. అయితే మీరు ఎక్కడికి వెళతారు? తమాయించుకొని అడిగింది. ఎక్కడికి వెళతానో చెప్పలేను, కానీ సన్యాసుల్లో మాత్రం కలవను చిలిపిగా అన్నాడు బ్రహ్మదత్త. బాగుంది, సన్యాసుల్లో కలవమని ఎవరు చెబుతారు? కాఫీ త్రాగడం ముగించిన బ్రహ్మదత్త ఆ కప్పు బల్ల మీద ఉంచి, ఒక విషయం మనసులో పెట్టుకో కీర్తి, నేను ఎప్పటికి తిరిగి వస్తానో, అసలు తిరిగి వస్తానో రానో కూడా నేను చెప్పలేను. అందుకే నీకు తగిన వ్యక్తి లభిస్తే నా గురించి ఏమాత్రం ఆలోచించకుండా నీ వివాహం చేసుకో అన్నాడు. ఆ మాటకు తెల్లబోయి చూసింది కీర్తి. పెళ్ళా? మీరు తెలివిలో ఉండే మాట్లాడుతున్నారా? ఈ పిల్లలు ఎదురుగా కనిపిస్తుంటే నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నాకు పెళ్ళేమిటి అని అడిగింది విసురుగా. ఎందుకు చేసుకోరు? ఎవరో ఒక ఆదర్శ పురుషుడు ఉంటూనే ఉంటాడు. అలాంటి వ్యక్తి తారసపడినప్పుడు ఆ అవకాశం మాత్రం వదులుకోవద్దని చెబుతున్నాను అన్నాడు బ్రహ్మదత్త. కీర్తి అసహనంగా వినసాగింది. అది గమనించిన బ్రహ్మదత్త జేబులో నుంచి చెక్కు తీసి వరూధిని పట్టుకుపోగా, మిగిలింది 2 భాగాలు చేశాను. ఒకటి నీకు ఇస్తున్నాను, మరో సగం నేను తీసుకువెళుతున్నా. పిల్లలిద్దరినీ శ్రద్ధగా పెంచు. అయినా వాళ్ళ విషయం నేను నీకు చెప్పక్కర్లేదు. నాకంటే అన్ని విషయాలు నీకే బాగా తెలుసు అంటూ ఆమె చేతిలో పెట్టాడు చెక్కు. కీర్తి వెరిదనలా చూస్తూ అందుకుంది ఆ చెక్కును. రమ్య, ఇక నీకు అమ్మా నాన్న అన్నీ ఈ పిన్నే. ఆమె దగ్గర పేచీలు పెట్టకుండా ఉంటూ శ్రద్ధగా చదువుకొని అభివృద్ధిలోకి రా. ఎదిరించటం, నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం చేస్తే మళ్ళీ ఈ ఊరు పొలిమేరలలో కూడా ఎక్కడా కనిపించవు అంటూ కూతుర్ని హెచ్చరించి, కీర్తి, రమ్య నీ మాట వినక మొండిగా ప్రవర్తిస్తుంటే అమ్మా బాబు చచ్చారు అని ఏ అనాథ శరణాలయంలో అయినా పడేయి గాని నీ దగ్గర ఉంచుకొని రిస్కులో పడకు అన్నాడు ఖండితంగా బ్రహ్మదత్త. నేను ఆంటీని ఎదిరించను డాడీ, ఆమె చెప్పినట్టే వింటాను అంది రమ్య. వెరీ గుడ్, అలా ఉంటే బాగా అభివృద్ధిలోకి వస్తావు. అన్నట్లు వ్యాసి ఏడి? వాడు స్కూల్కి వెళ్ళాడు, సాయంత్రం దాకా రాడుగా. సరే, సాయంత్రం వచ్చాక చెప్పు. వాడు నిజంగానే వేదవ్యాసుడంతటి మహానుభావుడు కావాలని నేను అన్నానని. అన్నట్లు రమ్య, నీ బట్టలు పుస్తకాలు ఉన్న సూట్ కేసు ఎక్కడ పెట్టావు? కారులోనే ఉంది డాడీ. బ్రహ్మదత్త బయటకు వెళ్ళి కారులో ఉన్న సూట్ కేసు తీసుకొచ్చాడు. అతను రమ్య బట్టలు పుస్తకాలు అంటూ ఆమెకు అందించాడు. అవి తీసుకువెళ్ళి లోపల పెట్టి వచ్చింది కీర్తి. ఇక నేను వెళ్ళిరానా? అదేమిటి, భోజనం చేయరా? మీరు తినకపోతే నేను తినను. ఇప్పుడేం భోజనం కీర్తి అన్నాడు నవ్వుతూ. బాగుంది, ఇది లంచ్ అవర్ కదా, వాచి చూసుకోండి, టైం ఎంత అయిందో తెలుస్తుంది. నీతో అంతా పేచీయే. నేను తినకపోతే నువ్వు తినవు. సరే, కొద్దిగా పెట్టు. రామ్మ, నువ్వు కూడా భోజనం చేద్దువు కానీ అంటూ భోజనాలు వడ్డించడానికి లోపలికి వెళ్ళింది కీర్తి. టమాటా పప్పు, వంకాయ కూర, అన్నం చూస్తూనే కంచం ముందు కూర్చున్నాడు బ్రహ్మదత్త. కాస్త గోంగూర పచ్చడి కూడా వెయ్యి కీర్తి. మళ్ళీ ఎప్పుడు నీ చేతి వంట తింటాను? అసలు తింటాను, ఇదే ఆఖరు అన్నాడు నవ్వుతూ. అవేం మాటలు, మీకు అసలు నాతో కలిసి ఉండాలని లేదులా ఉంది అంది గోంగూర తెచ్చివేస్తూ. ఆ మాటకు జవాబు ఇవ్వలేదు బ్రహ్మదత్త. దృష్టంతా భోజనం మీద కేంద్రీకరించాడు. రమ్య కూడా బాగానే తిన్నది. భోజనం పూర్తి చేసి చెయ్యి కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ, థ్యాంక్స్ కీర్తి, ఆపి భోజనం పెట్టినందుకు
మరి వస్తాను అన్నాడు బ్రహ్మదత్త. గబుక్కున అతని చేయి అందుకుంది కీర్తి. మీరు ఎక్కడున్నా మీ క్షేమ సమాచారములు తెలుపుతూ ఓ కార్డు ముక్క రాసి పడేయండి, మీ వీలు చూసుకుని అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. అప్రయత్నంగానే అయినా బ్రహ్మదత్త మనస్సు కరిగిపోయింది. ఆ చేయి అలాగే ఉంచుకొని, అలాగే రాస్తా కీర్తి. కీర్తి లేనిదే బ్రహ్మదత్త మటుకు ఉంటాడా? ఎలా మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? తప్పకుండా రాస్తాను అన్నాడు బ్రహ్మదత్త. అలా అని నా చేతిలో చేయి వేసి ప్రమాణం చేయండి. ఆమె కోరినట్టే ఆమె చేతిలో చేయి వేసి, పిచ్చి కీర్తి, ఈ వేసిన చేయికి నేను కట్టుబడి ఉండాలని ఎక్కడుంది? మాట నమ్మకం ఉండాలి కానీ మనసు అనేది ఉంటే వేసిన చేయికి ఎప్పుడూ కట్టుబడే ఉంటారు. ఆ నమ్మకం నాకు ఉంది అంది కీర్తి. నీ నమ్మకం ఒమ్ము కాకూడదనే ఆశిస్తాను అంటూ ఆమె వంక నవ్వుతూ చూసి ఆమె చెయ్యి వదిలేశాడు బ్రహ్మదత్త. అతను తిన్నగా బయటకు వెళుతుంటే అతని వెనకాలే వచ్చింది కీర్తి. ఈ వాహనానికి ఈ రోజుతో గుడ్ బై అన్నాడు బ్రహ్మదత్త కారులో కూర్చుంటూ. అంటే కారు కూడా అమ్మేస్తున్నారా అని అడిగింది కీర్తి బాధగా. అన్నీ పోయి బతుకు అస్తవ్యస్తమైపోతే ఇక ఈ కారు మాత్రం దేనికి? ఇది ఎక్కడ పెట్టుకుంటాను? అందుకే ఇది కూడా అమ్మేశాను. ఏదో నీ దగ్గరకు వస్తున్నాను గనక లాస్ట్ అండ్ ఫైనల్గా వేసుకొని వచ్చానంతే అంటూ కారులోంచి చెయ్యి ఊపాడు. కన్నీళ్లు ఆపుకుంటూ తను కూడా చెయ్యి ఊపింది కీర్తి. కారు క్షణంలో కనుమరుగైంది. కీర్తి లోపలకు వెళ్ళిపోయింది. ఈ జీవితాలు ఎంత విచిత్రమైనవి! గట్టిగా ఆలోచిస్తే ఎవరి జీవితమూ సుఖప్రదం కాదు, మేడిపండు లాంటిదే తప్ప. ఒకవేళ అలాంటి సుఖవంతమైన జీవితం గడిపే మహానుభావులు ఎవరైనా ఉంటే వాళ్ళని వేళ్ల మీద లెక్కించవచ్చు. వాళ్ళు నిజంగా పుణ్యాత్ములే. సుమేధ టెక్స్టైల్స్ని బ్రహ్మదత్త ఎవరికో అమ్మివేశాడట. వాళ్ళు వేదా టెక్స్టైల్స్ అన్న పేరుతో ఓపెన్ చేస్తున్నారట. మనం పోయి మళ్ళీ మన పనులు మనకి ఇప్పించమని అడుగుదామా అమ్మా అంటూ వచ్చాడు షణ్ముఖం కీర్తి దగ్గరికి. వాళ్ళు వేరే మనుషుల్ని పెట్టుకున్నారేమో షణ్ముఖం, మనం వెళ్ళి అడిగి లేదనిపించుకోవడం దేనికి అంది కీర్తి. ఆశమ్మ ఆశ, ఆశ 6 నెలలు, మోహం 3 నెలలు అనే సామెత ఉంది కదా, వెళ్ళి అడుగుదాం. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు అన్నాడు షణ్ముఖం. సరే ముందు నువ్వు పోయి అడుగు, నేను తర్వాత వెళతాను అన్నది. షణ్ముఖం అలాగేనంటూ వెళ్ళిపోయాడు. అంతకు మునుపు సుమేధ టెక్స్టైల్స్ ఫ్యాక్టరీలో బ్రహ్మదత్త దగ్గర టైపిస్ట్ కమ్ సెక్రటరీగా ఉండేది కీర్తి. అతని పరిస్థితి వక్రించి అటు పనివాళ్ళు ఇటు భార్య అంతా ఒకేసారి దండెత్తి అతన్ని వికారిని చేశారు. దాంతో అతడు సర్వసంగ పరిత్యాగి అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏమయ్యాడో ఎక్కడున్నాడో ఆ పరమాత్మకే ఎరుక. ఏమైనా బ్రహ్మదత్త చేసిన పని ఏమాత్రం హర్షించలేకపోతోంది కీర్తి. ఈ అమ్ముకున్న డబ్బు అంతో ఇంతో చేతపట్టుకొని పారిపోకపోతే ధైర్యంగా ఈ పరిస్థితులను ఎందుకు ఎదుర్కోకూడదు అనేది కీర్తి అభిప్రాయం. పైగా తన కూతురు బాధ్యత కూడా ఆడదాని మీద పెట్టి నిర్వికారంగా తప్పుకున్నాడు. అదేం మర్యాద? అతను పట్టించుకుంటేగా ఏమైనా తన లలాట లిఖితం అనుకోవాలి. అంతే అనుకుంటూ దీర్ఘ నిశ్వాసం విడిచింది కీర్తి. మెల్లగా లేచి పెట్టి తెరిచింది. అందులో ఫైలుంచి సరిగా తన కాగితాలన్నీ సర్దుకుంది. పిల్లలిద్దరినీ స్కూలు దగ్గర దింపి తను తిన్నగా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళింది. బయట వాచ్మెన్ ఉంటే తన పేరు రాసి లోపలకు పంపింది. అప్పటికే ఫ్యాక్టరీ అంతా జనాలతో నిండిపోయింది. అంటే సెలక్షన్స్ ప్రారంభించారన్నమాట. 1,000,000 లింగాల్లో బోడిలింగం అన్నట్లు ఇంతమందిలో తను ఏమూల ఆ కొత్తగా ఓపెన్ చేస్తున్న వారి తాలూకు మనుషులను ముందే పెద్ద పోస్టులకు నిర్ణయించి ఉండవచ్చుగా. ఇంక వర్కర్స్దేముంది? ఎవరో ఒకరు. ఆమె మనసులో ఈ మాట తట్టగానే ముఖంలో నిరాశ తాండవమాడింది. మిమ్మల్ని అయ్యగారు లోపలికి రమ్మంటున్నారమ్మా అన్నాడు వాచ్మెన్ ఆమె దగ్గరకు వచ్చి. కీర్తి ముఖం ఆనందంతో వికసించింది. అది అణచుకుంటూ అతను చూపించిన రూమ్ దగ్గరకు నడిచింది కీర్తి. అద్దాల తలుపుల్లోంచి అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు. తలుపు తోసుకుని లోపలికి వెళుతూనే అతన్ని చూసి విష్ చేసింది. అతను చిరునవ్వు ముఖంతో కుర్చీ చూపించాడు కూర్చోమన్నట్లు. తన ఫైలు అతని ముందర పెట్టింది. అతను అందుకుని అన్నీ ఒకసారి లాంఛనానికి అన్నట్లు చూసి, సో మీరేనన్నమాట కీర్తి? అవును. మీ గురించి బ్రహ్మదత్త గారు నాకు గొప్పగా రికమెండ్ చేశారు. సుమేధ టెక్స్టైల్స్లోని పనివారిలో ఎవరిని తీసుకున్నా ఎవరిని తీసుకోకపోయినా మిమ్మల్ని మాత్రం తప్పనిసరిగా తీసుకోమని. అంతేకాదు మీ క్వాలిఫికేషన్స్ కూడా నాకు నచ్చాయి. మిమ్మల్ని అదే పోస్ట్లో మేము కూడా అపాయింట్ చేస్తున్నాము అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్ శశికాంత్. కళ నిజమా అన్నట్లు చూసింది కీర్తి.
మన ఫ్యాక్టరీకి ఓ వారంలో మంత్రి గారిని పిలిపించి ప్రారంభోత్సవం చేయించాలనుకుంటున్నాము. మీరు ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయితే మంచిది. ఇంకా ఉద్యోగుల ఇంటర్వ్యూ విషయాల్లో, పనివారి విషయాల్లో మీ సహకారం మాకు చాలా అవసరం అన్నాడు శశికాంత్. అలాగే, ఇప్పుడే జాయిన్ అయిపోతాను, సంతోషం అణుచుకుంటూ అన్నది కీర్తి. దట్స్ గుడ్ అంటూ ఆమె సీటు వేలితో చూపించాడు శశికాంత్. కీర్తి వెళ్ళి తన సీట్లో కూర్చొని తృప్తిగా నిట్టూర్చింది. తిండికి, బట్టలకు, పిల్లల్ని పెంచడానికి తను ఇక ఏమాత్రం బాధపడక్కర్లేదు. రోజులు దొర్లించుకోవచ్చు ఏదో విధంగా. ఆమె కళ్ళ ముందు బ్రహ్మదత్త మెదిలి మాయమయ్యాడు. మీరు ఎక్కడున్నారో, ఏమయ్యారో నాకు జాడా జవాబు తెలియచేయకపోయినా మేము చచ్చిపోకుండా నా ఉద్యోగం నాకు దక్కేట్టు చేశారు. చివరకు మిమ్మల్ని నేను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అనుకుంది దీర్ఘ నిశ్వాసం విడుస్తూ. పాపం షణ్ముఖానికి కూడా పని దొరికేట్టు చూడాలి. అసలు ఈ వార్త మోసుకొచ్చింది అతనే కదా. తను ఎక్కడ ప్రయత్నించాలి, ఎక్కడ దొరుకుతుంది అని కొట్టుమిట్టాడుతున్న టైంలో షణ్ముఖం వచ్చి చెప్పబట్టి సరిపోయింది. ఏమిటో తన ఆశలు, ఆలోచనలు రానేలేదు. ఏమైనా తన సంతోషం, ఆనందం అన్నీ బ్రహ్మదత్త తీసుకుపోయాడు. ఆమె ఎలాగో పోయాయి అనుకుంటే ఆలోచనా శక్తి కూడా అతని వెనకే వెళ్ళిపోయింది. మెదడు మొద్దుబారి బుర్ర పనిచేయడం మానేసింది. ఇక ఉద్యోగం దొరికింది, ఇక్కడ శ్రద్ధగా ఉండి పనిచేయకపోతే ఉన్న తిండి ఊడిపోతుంది అనుకుంటూ తనకి తనే వెన్ను చరుచుకుంది కీర్తి. మద్రాసు నుంచి కలకత్తా పోవు హౌరా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం మీద బయలుదేరటకు సిద్ధంగా ఉంది. అనౌన్స్మెంట్ ఆఖరిసారిగా చెప్పి ఆపేసింది ఆంగ్లంలో. ఆదరా బాదరా కూలీ చేత సామాన్లు పట్టించుకొని తన రిజర్వేషన్ నెంబర్లు చూసుకుంటూ వస్తున్నాడు మిశ్రా. అతని వెనక ఖరీదైన చీరలో హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ వస్తోంది వరూధిని. ఆ ఇద్దరిని పార్సిల్స్ చాట్ నుంచి తదేకంగా చూస్తూ కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటోంది మరో అందమైన అమ్మాయి. ఆమె ముఖంలో కోపం, ఉక్రోషం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటుగా పళ్ళు కొనుక్కొని తన కంపార్ట్మెంట్లోకి వెడుతూ బ్రహ్మదత్త ఆ ఇద్దరినీ చూశాడు. వాళ్ళిద్దరినీ చూస్తున్న అందమైన అమ్మాయిని కూడా గమనించి తన సీటులోకి వెళ్ళిపోయాడు విసవిస. పళ్ళ పక్కన కర్చీఫ్లో పెట్టి పేపర్ తీసుకొని చదవసాగాడు. అతను పేపర్లో పడినా, పుస్తకంలో పడినా వేరే ఆలోచన ఉండదు కనుక అందులో లీనమైపోయాడు. పేపర్ చదవడం పూర్తయింది. పేపర్ మడిచి పక్కకు పెడుతూ ఎదురు సీటుకేసి చూశాడు అప్రయత్నంగానే. ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న అందమైన అమ్మాయిని గుర్తించి చల్లబోయి చూశాడు. ఆ పెట్టెలో ఉన్న వాళ్లలో చాలామంది ఆ అమ్మాయినే వింతగా చూడడం కూడా గమనించాడు. ట్రైన్ కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కబుర్లాడుతున్న జనం కూడా ఒక్కొక్కరే సీటులోకి రాసాగారు. అయినా ఆ అమ్మాయి తన దుఃఖం ఆపే సూచనలు కనిపించకపోవడంతో ఇక లాభం లేదనుకున్నాడు బ్రహ్మదత్త. చూడండి, టిక్కెట్ కొనుక్కొని తీరిగ్గా సినిమా చూసి ఏడ్చేవాళ్ళని, డ్రామా చూసి ఏడ్చేవాళ్ళని, పుస్తకాలు చదువుతూ ఏడ్చేవాళ్ళని చూశాను కానీ ఇలా రైలు టిక్కెట్ కొనుక్కొని మీలా ఏడ్చేవాళ్ళని ఎక్కడా చూడలేదు అన్నాడు బ్రహ్మదత్త. ఆ మాటలకు చివ్వున తలెత్తింది ఆ అమ్మాయి. అలా ఏడవకూడని చోటు కూడా ఏడుస్తున్నారంటే ఆపుకోలేని బాధ ఉండబట్టి ఏడుస్తున్నారు. వాళ్ళ జాతకం అలాంటిది. అయినా మీకు నా విషయం అనవసరం. అనవసరమే అయినా ఒక విషయం చెప్పక తప్పదు. ఏం బాధలున్నా అవి ఇంటి దగ్గరే వదులుకొని రావడం మంచిది. ఇంత ఖర్చు పెట్టి రైలు టికెట్ కొనుక్కొని రైల్లో కూడా ఏడవటం ఒక విధంగా అది మీ అసమర్థతకు చిహ్నం. అది మీరు తెలుసుకోండి నిర్మొహమాటంగా అన్నాడు బ్రహ్మదత్త. ఎంత సమర్థవంతమైన ఆడదైనా మగవాడి దగ్గర ఏదో ఒక చోట లోకువ అయిపోతుంది. కడవంత గుమ్మడికి కత్తిపీట లోకువ అన్నట్లుగా. అది పూర్వకాలపు మాట. కత్తిపీటకు పదును లేకపోతే గుమ్మడికాయకి కత్తిపీట లోకువేగా. అప్పుడేమంటారు? బ్రహ్మదత్త మాటలకి టక్కున ఏడుపు ఆపి అతనికేసి విచిత్రంగా చూసింది ఆమె. అది గమనించిన బ్రహ్మదత్త, సామెత మారినట్టు వినిపించిందా అని అడిగాడు చిరునవ్వు నవ్వుతూ. ఇంతలో రైలు కూత పెట్టి కదిలింది. పెట్టె అంతా నిండిపోయింది. ఎవరికి తోచిన లోకాభిరాయణం, రామాయణం వారు ముచ్చటిస్తున్నారు. మీకు నా మాటలు ఆగ్రహం తెప్పిస్తాయని తెలుసు, అయినా ఊరుకోలేకపోయాను. మన కంపార్ట్మెంట్ చూసారా, ఫుల్ అయిపోయింది. ఇద్దరి మధ్య మీ ఏడుపు చర్చనీయాంశం కాకూడదు. ఒక చిరునవ్వు కోసం ఒకరు నవ్వుకోవడానికి ఆస్కారం ఇవ్వకూడదు. ఆమె మాట్లాడలేదు. ఆమె కోపం, దుఃఖం అన్నీ కాస్త జారుకుంటున్నాయి.
మరి కాస్త రైలు స్పీడ్ అందుకునేసరికి ఆమెకు తన ప్రవర్తనకి తనకే సిగ్గు అనిపించింది. చూడండి మిస్, మీరు ఏమీ అనుకోనంటే మీ పేరు? నా పేరు వింధ్య. ఆమెకి అతని మీద వచ్చిన కోపం కాస్త కాస్త తగ్గిపోసాగింది. అలా అతనిపై కోపం తగ్గుతున్న కొద్దీ తన ప్రవర్తనకు తనే బాధపడసాగింది. టీ అంటూ టీ బాలా వస్తే ఆమెకి తనకి టీ తీసుకున్నాడు బ్రహ్మదత్త. నాకు వద్దండి అంది వింధ్య మొహమాటంగా. పర్వాలేదులేండి, మీరు ట్రైన్ దిగేలోగా నా టీ బాగి నాకు చెల్లించేద్దురు గాని అంటూ అందించాడు. మాట్లాడకుండా అందుకుని టీ గబగబా తాగేసింది వింధ్య. అప్పటికి ఆమెకి తాత్కాలిక ఉపశమనం కలిగింది తన బాధ నుంచి. మీరు ఏం చదువుకున్నారు? ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా అని అడిగాడు బ్రహ్మదత్త కుతూహలంగా. బీకాం పాస్ అయి ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. ఎక్కడా? ఇప్పటి వరకు మద్రాసులో చేస్తూ వచ్చాను. మా కంపెనీ డైరెక్టర్లు న్యూఢిల్లీకి ఓ బ్రాంచ్ ఓపెన్ చేసి అక్కడికి నన్ను మార్చారు. రేపు 1కి అక్కడ జాయిన్ అవుతాను. మరి ఇప్పుడు ఈ ప్రయాణం ఎందాక? విజయవాడలో మా అక్క బావ ఉన్నారు. వాళ్ళ బాబు బర్త్డే రేపు. ఎలాగో ఢిల్లీ వెళుతున్నావు కదా, మళ్ళీ మళ్ళీ రావడం కుదరదు. ఫంక్షన్కి వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళమని లెటర్ రాస్తే వెళుతున్నాను అంది వింధ్య. శుభమా అంటూ కొత్త ఉద్యోగంలో చేరుతూ అక్క కొడుకు ఫంక్షన్కి వెడుతూ మీరు ప్రవర్తించిన పద్ధతి ఏమీ బాగాలేదు అన్నాడు బ్రహ్మదత్త. కావచ్చు, కానీ నా మనసుకు తగిలిన గాయం అటువంటిది. ఇంతవరకు నన్ను ప్రేమించానంటూ నా వెంట తిరుగుతూ నన్ను హోటళ్లకు ఆహ్వానించి తీయని కబుర్లు చెప్పి నన్ను వశపరుచుకున్న మిశ్రా ఈరోజు కలకత్తాలు, బొంబాయిలు కొత్త భార్యతో నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఈ ట్రైన్లోనే ఎక్కి ఊరేగుతుంటే నా మనసును నిగ్రహించుకోలేకపోయాను అంది వింధ్య. మరి మీరు కూడా ఊరు వెడుతున్నారుగా, ఇలా వెడుతున్నానని అతనితో చెప్పారా? కుతూహలంగా అడిగాడు బ్రహ్మదత్త. ఇప్పటికి 10 రోజుల నుంచి చెబుతున్నాను. నన్ను ట్రైన్ ఎక్కించడానికి రమ్మని కూడా పిలిచాను. వస్తానన్నట్లు మాట ఇచ్చాడు. బ్రహ్మదత్త మాట్లాడలేదు. కానీ అతని మనసులో వరూధిని, ఆమె వెనక నడిచే వ్యక్తి కళ్ళ ముందు మెదిలారు. ఆ ఇద్దరిని ఆమె తదేకంగా గమనించింది కనుక ఆ ఇద్దరే ఈమె మనస్తాపానికి కారణకులు అని కూడా గ్రహించాడు. అలాంటి వ్యక్తులను మీరు నమ్ముకునే కంటే మర్చిపోవడానికి ప్రయత్నించి మీ దారి మీరు చూసుకోవడమే ఇప్పటికైనా శ్రేయస్కరం. వింధ్య మాట్లాడలేదు. బ్రహ్మదత్త కళ్ళ ముందు కీర్తి మెదిలింది. ఎలా ఉందో ఏమో, ఉద్యోగంలో చేరిందో లేదో, పాపం చాలా అమాయకురాలు. అలాంటి వాళ్ళు ఇతరుల కోసం తప్ప వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకడం అనేది ఉండదు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఆసక్తిగా అడిగింది వింధ్య. ఏం చేయడానికైనా ప్రస్తుతం నేను బికారిని. నావి అనుకున్నవన్నీ నన్ను విడిచి వెళ్ళిపోయాక అవశేషంగా మిగిలిన రవ్వంత కీర్తితో జీవితం నెట్టుకు వస్తున్నాను. పునర్జీవితం కోసం అన్వేషిస్తున్నాను. అతని మాటలు వింటూ అతన్నే రెప్పవేయకుండా చూసింది వింధ్య. జగద్రక్షణ కోసం గరళాన్ని కంఠంలో దాచిన పరమేశ్వరుడిలా, ప్రళయం వచ్చినా చెలించని మేరు నగర ధీరుడిలా కనిపించాడు ఆమె కళ్ళకు. పాపం అని వెంటనే జారిపడింది ఆమె ఆడమనసు. కాసేపు ఏవో కాలక్షేపం కబుర్లు సాగాక ఆమె తన బ్రీఫ్ కేసులో నుంచి డైరీ తీసి అందులో కాస్త ముక్క చింపి తన అడ్రస్ రాసి అతనికి అందిస్తూ అంది. నా న్యూఢిల్లీ అడ్రస్సు. మీరు ఎప్పుడైనా వచ్చి నన్ను కలుసుకోవచ్చు అంది వింధ్య. ఆ అడ్రస్ ఒకసారి చదివి జేబులో పెట్టుకున్నాడు బ్రహ్మదత్త. వస్తాను, తప్పకుండా వస్తాను. నా టీ బాకీ వసూలు చేసుకోవడానికైనా వచ్చి తీరుతాను అన్నాడు నవ్వుతూ. ఆ మాటలకు పకాలను నవ్వింది వింధ్య. అవును, వడ్డీతో సహా వసూలు చేసుకోండి అంది తన బ్యాగు సర్దుకుంటూ. తప్పకుండా, అసలే లాస్లో ఉన్నాను. ఎవరు ఏ విధంగా చెల్లించినా స్వీకరించడానికి రెడీగా ఉన్నాను. విజయవాడ వచ్చే వరకు ప్రయాణం సుఖంగా సరదాగా సాగిపోయింది. ఆమె తనతో తెచ్చుకున్నవి ఏం పెట్టపోయినా బ్రహ్మదత్త పెద్దగా స్వీకరించలేదు. ఆమె నొచ్చుకోకుండా రవ్వంత రుచి చూసినా బాగుండేదని రుచి చూసి బాగుందని అభినందించి ఊరుకున్నాడు. అతని మనసంతా రకరకాల ఆలోచనలతో సుళ్ళు తిరుగుతోంది. అది అతని భవిష్యత్తును గురించిన ఆందోళనో, లేక తన జీవితంలో తనకి తారసపడుతున్న అతివల మనస్తత్వాల గురించో ఆ పరమాత్మకే తెలియాలి. విజయవాడ రాగానే ఆమె అతనికి నమస్కరించి క్రిందకు దిగిపోయింది. బ్రహ్మదత్త మందహాసం చేసి ఊరుకున్నాడు. ఏ రోజైనా బ్రహ్మదత్త తనకు క్షేమ సమాచారాలతో ఒక కార్డు ముక్కైనా రాయకపోతాడా అని ఓపిగ్గా ఎదురు చూస్తోంది కీర్తి. ఆమె ఉద్యోగంలో చేరి నెల అయి జీతం అందుకున్న బ్రహ్మదత్త నుంచి ఏ సమాచారం లేదు.
మనసంతా అల్లకల్లోలంగా ఉంది. పగలంతా మనసు ఆఫీసు పని మీద లగ్నం చేసినా సాయంత్రం అయ్యేసరికి విధిగా బ్రహ్మదత్త గుర్తుకు వస్తాడు. అతను ఎప్పుడూ మనసులో చొరబడిన ఆవేదన జ్వాలల మధ్య రగిలిపోతోంది గుండె అంతా. చివరికి అవి కన్నీళ్ల రూపంలో ప్రవహించి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంటాయి. చివరకు ఆ కన్నీళ్లు కూడా కరువైతే హృదయం ఎలా ఉంటుందో ఆ పరమాత్మకే ఎరుక. ఆ రోజు మామూలుగా ఆఫీసుకు వచ్చింది కీర్తి. అయ్యగారు పిలుస్తున్నారు. ప్యూను వచ్చి లోపల నుంచి వచ్చి కలుసుకుని కబురు అందించి వెళ్ళిపోయాడు. ఎందుకో అనుకుంటూ మనసులో ఆశ్చర్యపడినా పైకి కనిపించనీయకుండా లోపలికి వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్ అంది చిరునవ్వుతో. శశాంక్ ఎందుకో చాలా హుషారుగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. గుడ్ మార్నింగ్, రండి కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు. చూడండి మిస్ కీర్తి, నేను కంపెనీ పని మీద న్యూఢిల్లీ వెళుతున్నాను. తిరిగి వచ్చేసరికి 5-6 రోజులు పట్టవచ్చు. ఆఫీసు బాధ్యతంతా మీకే అప్పగించి వెడుతున్నాను. జాగ్రత్తగా చూస్తారుగా అన్నాడు. ష్యూర్, మీ ఆఫీసుని మీ ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. మీరు రాగానే మీకు పువ్వుల్లో పెట్టి మరీ అప్పగిస్తాను. ఆ మాటలకు నవ్వాడు శశికాంత్. పువ్వులు దాకా అవసరం లేదులేండి. ఇంత బిల్డింగ్ పువ్వులతో ముంచాలంటే మన దేశం పువ్వులు సరిపోవు. పూల కోసం కూడా మళ్ళీ విదేశాల మీద ఎక్కడ ఆధారపడతాం? బిల్డింగ్గా ఆఫీసుగా ఇవ్వండి చాలు. అలాగే అంది కీర్తి తను కూడా నవ్వుతూ. బై నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మీరు తప్పకుండా ఫ్లైట్ దగ్గరకు రావాలి అన్నాడు శశికాంత్ అనురాగంగా ఆమె కేసి చూస్తూ. తప్పకుండా వస్తాను. ఇప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తాను, తర్వాత మీరు ఫోన్ చేసి చెప్తే రిసీవ్ చేసుకోవడానికి కూడా వస్తాను అంటూ లేచింది. ఓ మందహాసం చేసి తన సీటులోకి వెళ్ళిపోయింది కీర్తి. ఆమె విసిరిన చిరునవ్వు శశికాంత్ హృదయంలో మన్మథ బాణంలా దిగిపోయింది. అందానికి తగిన తెలివితేటలు, ఏ పని అయినా సమర్థవంతంగా నిర్వహించే ఆమె మేధాశక్తి అతన్ని ఏనాడో ఆకట్టుకున్నాయి. ఎప్పటికైనా ఈమెను తన దాన్నిగా చేసుకోవాలి, చేసుకుని తీరాలి అనుకుంటూ ఆనందలోకాల్లో విహరించసాగాడు శశికాంత్. ఆ రోజు కూడా ఆమె ఆశించినట్టు బ్రహ్మదత్త నుంచి ఏ విధమైన సమాచారం అందలేదు. ఒక కార్డు రాయలేకపోయారు అనుకుంది మనస్సులో. ప్రతి మనిషికి అతని గుండె అతని పిడికిలంత ఉంటుందని సైన్స్ చెబితే చెప్పవచ్చు, కానీ ఆ గుప్పెడు మనసును ఒకరికివ్వాలన్న ఆంక్ష లేదుగా. అతను ముందే చెప్పాడుగా, నేను మొండివాడినని. చేతిలో చేయి వేసినంత మాత్రాన యోగక్షేమాలు తెలియజేయాలన్న రూలు లేదని అక్షరాల ఆ మాటనే ఖాయం చేశాడు అతను. తనే ఇంకా గుడ్డిగా అతని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటోంది. అతని జాబు కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తోంది. అతను మాత్రం తనని ఎప్పుడో మరచిపోయి ఉంటాడు అనుకుంది హతాశురాలై. మనిషి తన జీవితంలో ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉండాలి. అలా ఉండకపోతే మనుగడ సాధ్యం కాదు. అలా ఎంతకాలం? ఎక్కడికక్కడ ఏ కోరికలు నెరవేరకుండా ఎంతసేపు బ్రతుకు భారంగా పెట్టుకుంటూ రావాలంటే చివరకు రసం తీసిన చెరుకు పిప్పి లాంటి జీవితం మీద విరక్తి కలిగిన ఏ ఆత్మహత్యకో సిద్ధపడక ఏం చేస్తారు? ఆ పిరికి లక్షణాలు రాకుండా చూడు భగవాన్. నేను ఇలా విరక్తురాలినైతే అభివృద్ధిలోకి రావలసిన 2 పిల్లల జీవితాలు తెగిన గాలిపటాలవుతాయి. తను బ్రహ్మదత్తకిచ్చిన మాట, బ్రహ్మదత్త తనపై ఉంచిన బాధ్యత 2 గాలికి కొట్టుకుపోతాయి. ఛీ, అలాంటి విపత్కర పరిస్థితి తనకు వద్దు. అతని వల్ల కావలసిన పని తను ఘనంగా చేసి చూపించాలి. అది తన ప్రతిభకు నిదర్శనం. తనకి తానే ధైర్యం నూరిపోసుకుంటోంది ఏకాకి అయిన కీర్తి. మొదటి భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.